ఈ వీడియోలో చూపిస్తున్న ఉగ్గు రెసిపీ అయితే 6 మంత్స్ కంప్లీట్ అయిన బేబీస్‌కి ది బెస్ట్ అన్నమాట. నేను ధ్రువన్‌కి 6 మంత్స్ కంప్లీట్ అయిపోయాక ఇదే ఉగ్గునైతే ఇస్తున్నాను. బేబీస్‌కి 6 మంత్స్ కంప్లీట్ అయిపోయాక ఉగ్గు అయితే స్టార్ట్ చేస్తాం కదా! ఎవ్రీ మంత్ ఒకే టైప్ ఆఫ్ ఉగ్గు అయితే ఇవ్వకూడదు. డిఫరెంట్‌గా ట్రై చేయాలి. 6థ్ మంత్‌లో ఉన్నప్పుడైతే ఓన్లీ నేను చూపించిన ఉగ్గు రెసిపీ మాత్రమే ఇవ్వాలి. ఎందుకు నేను చూపించిన ఉగ్గు రెసిపీనే అని చెప్పి స్ట్రెస్ చేస్తున్నానంటే 6 మంత్స్ కంప్లీట్ అయ్యి 7థ్ మంత్‌లో ఉన్న వాళ్ళకైతే ఇది ట్రయల్ పీరియడ్ అన్నమాట. ఓన్లీ ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్స్ మాత్రమే ఇవ్వాలి. అందులోనూ పల్సెస్‌లో అయితే ఓన్లీ మూంగ్ దాల్ మాత్రమే ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇంకా 7థ్ మంత్ కంప్లీట్ అయిపోయిన పిల్లలకైతే ఇంకా ఉన్న పప్పులు లైక్ కందిపప్పు, మినపప్పు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ ఉగ్గు అనేది అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో 6థ్ మంత్‌లో ప్రిపేర్ చేసిన ఉగ్గు అయితే ఫస్ట్ ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటే 2 కప్పుల రైస్ అనేది తీసుకోవాలి. 2:1 రేషియోలో తీసుకోవాలన్నమాట రైస్ అండ్ మూంగ్ దాల్. వీటినైతే మంచిగా వాష్ చేసుకొని ఒక 1 అవర్ పాటు సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్యాన్ కింద 2-3 అవర్స్ అయితే ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక పాన్ లో వేసుకొని 5-10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో అయితే రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మిక్సీలో వేసుకొని మంచిగా పౌడర్ లా చేసుకున్న తర్వాత జల్లించుకోవాలన్నమాట. లేకపోతే ఉండల్లాగా ఉంటాయి. సో ఈ రెసిపీ కనుక న్యూ మదర్స్ ఎవరైనా సాలిడ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే షేర్ చేయండి. అలానే మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్